డయాబెటిస్ని నయం చేసే అద్భుతమైన శివుని ఆలయం గురించి తెలుసుకుందాం. వెన్ని కరుంబేశ్వరర్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉంది. ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు తిరువెన్ని లేదా వెన్నియూర్ అని కూడా పిలిచేవారు. ఇక్కడ శివుడు లింగ రూపంలో కొలువై దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో శివుడు కరుంబేశ్వరర్గా, పార్వతీదేవి సౌందరనాయగిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో స్వామి స్వయంభూమూర్తి. ఇక్కడ ఉన్న కరుంబేశ్వరర్ శివలింగం చాలా ప్రత్యేకమైనది. చెరుకు గడల కాడల గుత్తి రూపంలో ఈ లింగం ఉంటుంది. దీన్ని కరుంబు అని కూడా అంటారు. కరుంబు అంటే చెరకు అని అర్థం. చెరుగడలతో తయారైన లింగ రూపంలో ఉన్న స్వామిని కొలుస్తారు. ఈ ఆలయం నయన్నార్లచే కీర్తించబడిన 275 శివాలయాల్లో ఒకటి. చేతిలో చెరుకు ముక్కను పట్టుకుని ఉన్న శివుడి ప్రతిమ ఆలయంపై దర్శనమిస్తుంది. ఈ లింగాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించారని, ఎంతో మహిమాన్వితమైందని కూడా భక్తులు చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతం ఒకప్పుడు చెరుకు తోటలతో దట్టంగా ఉండేది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన 2 ఋషులు శివుడు ఇక్కడ ఉన్న పవిత్ర వృక్షంలో కొలువై ఉన్నాడని భావించి పూజించారు. ఆ పవిత్ర వృక్షం చెరకు అని ఒకరు వాదించారు, మరొకరు దాన్ని వెన్ని అని అన్నారు. వారి వాదనలు విన్న శివుడు ఈ 2 పవిత్ర వృక్షాలు కావచ్చు అని అన్నారట. అలా ఈ ప్రదేశానికి ఆ పవిత్ర వృక్షాల పేరు మీదుగా వెన్నియూర్ అనే పేరొచ్చింది. సూర్య పుష్కరిణి మరియు చంద్ర పుష్కరిణి అనే పవిత్ర ట్యాంకులు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నాయి. ఈ స్వామిని దర్శించుకుంటే మధుమేహ వ్యాధి నయమైపోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకోసం ఈ ఆలయంలో డయాబెటిస్తో బాధపడే భక్తులు శివయ్యకు గోధుమ రవ్వ, చక్కెరతో కలిపి ప్రసాదంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు రవ్వను వేరుచేసి కేవలం పంచదారను మాత్రమే తింటాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. విదేశీయులు సైతం మధుమేహ వ్యాధి నివారణ కోసం ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత తమకు షుగర్ కంట్రోల్లో ఉందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి తమిళనాడు నుంచే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. అలాగే చక్కెరను కూడా సమర్పిస్తూ ఉంటారు. పంగుని నెల 2, 3 మరియు 4వ రోజున సూర్యకిరణాలు స్వామిపై పడతాయి. ఈ అద్భుతమైన ఆలయం మన్నార్గుడి నుంచి 20 కిలోమీటర్లు, తంజావూరు నుంచి 26 కిలోమీటర్లు, కుంభకోణం నుంచి 31 కిలోమీటర్లు మరియు తిరుచి నుంచి 81 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డయాబెటిస్ని నయం చేసే అద్భుతమైన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.